నువ్వు అన్ని యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అసలు ఒకటైనా ప్లాన్ ఉందా అసలు మీ ప్రెగ్నెన్సీలో? ఒకటి అబార్షన్. అసలు ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు? చాలా వీక్ గా ఉన్నారా? ఎలా ఉన్నారు ఇప్పుడు? ఓకే సార్, పికప్ అయ్యారా? వీళ్ళ మధ్య సంబంధం ఉందని మీకు ఎలా తెలిసింది? ఎలా అంటే నేను హాస్పిటల్లో ఉన్నా మేడం, ఐసీయూలో ఉన్నాను. నాకు కింద వేరే రూమ్ ఇస్తారు కదా మేడం, ఆ రూమ్లో వీళ్ళ విషయం గురించి సంథింగ్ ఏమేమో జరిగినాయి అని నర్స్ డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్పింది. నీకు నర్సు చెప్పిందా సలహా? ఏంటమ్మా హాస్పిటల్ రూమ్ లో వాళ్ళిద్దరు సరసాలా? బేబీని ఇక్కడ 2 బెడ్స్ ఇస్తే బేబీని అటు పెట్టేసి వీళ్ళు ఇట్లా ఉంటున్నారు అని నాకు ఒక ఆమె చెప్పంగా. నీ కుట్లు మానుతున్నటువంటి టైం నైట్ ఆపరేషన్ సార్, మార్నింగ్ బెడ్ జనరల్ ఐసీయూకి పెట్టారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కి నాకు ఈ విషయం తెలిసింది. నర్స్ చెప్పింది. ఆ 1 month లోను మీరు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయాలి వీళ్ళిద్దరికి అట్లా ఉంది అంటే? పిల్లలతో అత్తయ్య అనిపించుకుంటుంది, నాతోనేమో అన్నయ్య అది తీసుకురా, అన్నయ్య ఇది తీసుకురా. నర్సు చూసి మీకు చెప్తే తప్ప మీకు క్లారిటీ రాలే. ఆ రోజు మీకు డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అడిగావా? నేను ఇంకా అప్పుడు ఐసీయూకి రాలేదు, నా నోటి నుంచి మాట కూడా రాలేదు మ్యామ్. ఇంటికి వచ్చేసాను, 1 week ఏమి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక నేను కూడా జరిగినటువంటి అంశమే ఎటొచ్చి ఏంటంటే ఇంట్లో నర్సు లేదు కాబట్టి యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నేను ఒక రోజు ఇలాగే డెలివరీకి ముందు 1 month ముందేమో నన్ను ఇంట్లో లోపల వేరే రూమ్ లో పెట్టి గడియేసేసారు. నేను అసలు యాక్చువల్ బెడ్రూమ్ ఎప్పుడు గడియేసుకోను, లాక్ తీసుకుని గడి రావట్లే, కొడుతున్నా ఎవరు పలకట్లేదు. మా హస్బెండ్ సడన్ గా వచ్చి డోర్ తీసారు. ఎక్కడున్నో, ఎందుకు ఇంతసేపు డోర్ కొడుతుంటే నాక్ చేస్తాను తీయట్లేదు అంటే నేను ఫోన్ మాట్లాడుతున్నాను అన్నారు. అసలు నువ్వు లోపల ఉంటే బయట డోర్ ఎందుకు వేసారు అని అంటే డిస్టర్బ్ అవుతావని వేసాను అన్నారు. సో ఫస్ట్ డౌట్ అక్కడ వచ్చింది. నేను వెంటనే అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి మా బాబుతో హాల్లో పడుకుని ఉంది. సరే అని నేను పట్టించుకోలేదు. మా మమ్మీ ఇంకో 1 week లో వచ్చేస్తున్నారు, డెలివరీకి ఉంది కదా అని నేను ఊరుకున్నా మేడం. నాకు ఈ విషయం ఎప్పుడు అడిగావు అతన్ని? ఈ విషయం ఆపరేషన్ నుంచి వచ్చిన వెంటనే నేను క్వశ్చన్ చేశాను మేడం. ఇంకా కుట్లు కూడా తీయలేదు, 4th day మేబీ నేను డిశ్చార్జ్ వచ్చాను. 1 day గ్యాప్ వచ్చింది. అడిగాను ఏంటిది అని అంటే ఇంకా ఆయన ఫుల్ తాగేసి ఇక ఇలా అంటే ఇంత డిస్టెన్స్ మీ ఇలా కొడితే నేను అక్కడ దాకా సోఫాలోకి వెళ్ళి పడ్డాను మేడం. కుట్లు కూడా ఇంకా ఆరకుండా. కుట్లు కూడా నాకు మెయిన్ అప్పుడే తట్టుకోలేకపోయాను మేడం. అప్పుడు మా మమ్మీ ఇంకా సీరియస్ అయిపోతుందని నేను ఈ డిస్కషన్ ఇక్కడ వద్దు అని నేను ఇంకా ఆపేశాను. ఇక దాన్ని వేరేగా కన్వే చేసుకుని నీ ఫోన్ ఇవ్వు అన్నట్టు నేను టాపిక్ డైవర్ట్ చేస్తాను మా మమ్మీ ముందు. చేసేసి నెక్స్ట్ డే నేను మళ్ళీ టెర్రస్ మీదకి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడు నేను ఇంకా లైట్గా వీళ్ళకి డౌట్ వచ్చేసింది మేడం, నాకు తెలిసిపోయింది అని. డాబా మీదకి వెళ్తే డాబా మీద కూడా కొట్టారు మేడం. చేయి చేసుకోవడం అయితే అదే ఫస్ట్ టైం. డ్రింక్ అయితే అకేషనల్ గా చేస్తారు కానీ ఎప్పుడైతే నన్ను కొట్టలేదు మేడం. ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి విషయం క్వశ్చన్ చేసేసాను. క్వశ్చన్ చేసావానా నిజం తెలిసిందనా? క్వశ్చన్ చేశాను మేడం. ఆయన ఉద్దేశం నిజం తెలిసిపోయిందని ఉంది మేడం, తెలిసిపోయింది. ఈ అమ్మాయిని కూడా అడిగావా? అన్న అని పిలిస్తే ఏంటి దరిద్రం అని అడిగాను మేడం. ఏమంటది? నేను ఈ అమ్మాయిని ఎప్పుడు అడగాలంటే మా ఇంటికి ఒక సిస్టర్ వచ్చింది, మా చెల్లె. హైదరాబాద్ లో వాళ్ళ ఇంటిలో వీళ్ళిద్దరు కొంచెం వల్గర్ గా కనిపించారంట. అది నాకు ఆ విషయం అమ్మాయి ఎప్పుడు చెప్పింది అంటే నీకు తప్ప అందరికీ కనిపించింది మేడం. ఆ అమ్మాయి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నావు, డెలివరీకి రెడీగా ఉన్నావు, ఇది చెప్తే బీపీ లో ఏమన్నా సీరియస్ అయితే నేను చెప్పలేదు అక్క, మా హస్బెండ్కి దొరికిరట అంటే నేను మా మరిదికి కాల్ చేసి ఏంటి ఇట్లా అంటే అవును దినా కానీ ఆ టైంలో చెప్తే ఏమన్నా నీకు సీరియస్ అయింది అనుకో నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఉంటుందని చెప్పలేదు వదిన, స్లోగా నేనే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 21st పాప బర్త్డే వచ్చింది కదా, 21st ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నాం మేడం. ఇంక ఇప్పుడు పట్టుకో అంటే నా వీళ్ళ గొడవ మూలంగా నా బిడ్డ ఫంక్షన్ ఆగడం ఎందుకు అని ఫంక్షన్ అయ్యేదాకా ఆగాను మేడం. ఆ టైంలో ఏంటి అంటే నాకు తెలిసింది అనడానికి ఆ అమ్మాయిని రూమ్లోకి పిలిచాను, నీతో మాట్లాడాలమ్మా అంటే వచ్చింది మేడం. నువ్వు నిజం చెప్పు ఏంటి ఇది అని మొత్తం అడిగేశాను మేడం. ఇది అంటే మా మరిది వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కూడా క్లియర్ అండ్ కట్ గా చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది, వెంటనే తెలిసిపోయింది అని అర్థమైపోయింది. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయి ఫంక్షన్ కూడా రాలేదు. ఈవినింగ్ 5కి నేనే కాల్ చేశాను, మర్యాదగా నువ్వు రాకపోతే మీ అక్క వాళ్ళందరినీ ఇంటికి పిలుస్తాను నేను అంటే సింగిల్గా వచ్చింది మేడం. పాపకు పట్టీలు తీసుకొచ్చింది, పెట్టింది, కూర్చుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంది, నువ్వు వెళ్ళావంటే మంచిగా ఉండదు, నేను నీతో మాట్లాడాలి, ఫంక్షన్ అందరూ వెళ్ళిపోయి నీతో మాట్లాడాలి అంటే ఆగిపోయింది మేడం. ఆగిపోయినాక నేనేం చేశానంటే ఇద్దరిని సపరేషన్గా అడుగుదాం, ఎవరి మైండ్లో ఉన్నదా ఓపెన్ అవుతారని తినని అడిగాను. తినేం చేసింది అంటే మా హస్బెండే బలవంత పెట్టారు, నేను ఉండాల్సి వచ్చింది అని అబద్ధం చెప్పింది మేడం. ఇందులో అక్క అన్న నీకు చాలా హెల్ప్ చేశాను, ఫైనాన్షియల్ గా చేశాను, ఫుడ్ టైం లేని టైంలో ఏమి ఇబ్బంది పెట్టాడు అదే అడిగాను మేడం. బలవంతంగానే నన్ను ఇలా ఇది చేశారు అది చేశారంటే ఇదే జరిగిన రోజు స్టార్టింగే చేస్తుంటే నాతో చెప్పుంటే నా మొగుడని కూడా చూడకుండా నీ ముందే చెప్పుతో కొట్టేదాన్ని. నిజం చెప్తున్నాను, నువ్వు చెప్పకపోవడం చేసిన తప్పు, బట్ నువ్వు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు ఇష్టంగానే ఉన్నావు, ఎందుకంటే మా చెల్లి నాతో చెప్పింది అంటే మా చెల్లి వచ్చింది వెంటనే
నువ్వు అబద్ధాలు ఆడమాక, నేను మా ఆయన క్లియర్గా చూసాము, ఇప్పుడు మా అక్కను మోసం చేయక అనేసరికి ఇంకా అమ్మాయికి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఆ రోజు నైట్ ఇంకా డిస్కషన్ జరుగుతా నైట్ అయిపోయింది మేడం. ఇంకా మా ఆయన ఓపెన్ అవ్వట్లేదు, ఆమె ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను బట్టలు సర్దేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోదామని ఈవెన్ midnight 1-2కి మేడం నాకు తెలిసిన ఆటో అతనికి కాల్ చేసి ఆటో అతను కిందకు వచ్చాడు. బ్యాగ్ సర్దుకుంటున్నాను, మా హస్బెండ్ ఓపెన్ అయిపోయారు మేడం డైరెక్ట్ గా. అవును సంబంధం ఉందా, సంబంధం ఉంది. చేసుకుంటావో చేసుకో అన్నా? అలా అనలేదు మేడం, అవును సంబంధం ఉంది. ఇప్పుడు నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పిల్లల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను నీకు మళ్ళీ చెప్తాను, సెంటిమెంట్ డైలాగ్ పడింది నీ మీద. వదులుకోవడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు డెలివరీ ఇట్లా అయింది, నేను ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పుడు నువ్వు ఒప్పుకో, నిజం చెప్పు అని అన్నా మేడం. నిజం చెప్తే నేను దాన్ని ఏదైనా మాట్లాడతాను, కానీ మోసం చేస్తే మాత్రం నీకేంటి సరదా? నాకు అర్థం కావట్లా. మీ ఆయన చేసిన తప్పులు వింటావు, కనిపెడతావు, మీ ఆయన అడుగుతావు, సారీ చెప్తాడు, సర్దుకుంటావు. ఒకటో టిక్, రెండో టిక్, మళ్ళీ ఇంకొక అమ్మాయి, ఇలా రిపీటెడ్ గా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తావా నువ్వు? అది యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్ గా ఏం జరిగింది? 8 months బ్యాక్ ఏం జరిగింది? నువ్వు లీగల్ గా దిగడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం. చేసేసుకున్నాడా? ఓ, అందుకనే నేను లీగల్ గా ఫైట్ చేసి ఎప్పుడు పెళ్లి అయ్యింది? జరిగింది కదా మేడం ఇష్యూ, ఇద్దరిని తిట్టాను, అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. నాకు మ్యారేజ్ ఒకటి అనుకుంటున్నారు అక్క, ఇప్పుడు అల్లరైపోతాను అని కాళ్ళు పట్టుకుని మా మమ్మీకి నాకు సారీ చెప్పి వెళ్ళిపోతే మా మమ్మీ ఒక మాట అంది, పోనీలే అమ్మ తప్పేదో అమ్మాయి అయిపోయిందని అంటుంది, మీ ఆయన ఎలాంటోడో నీకు అర్థమైపోయింది, కానీ ఆ పిల్ల బతుకు రోడ్డున వస్తుంది కదా, ఇంక మన జీవితంలోకి రానంటుంది కాబట్టి వదిలే అని మా మమ్మీ కన్విన్స్ చేశారు మేడం. అప్పుడు సరే ఇంక ఇడిచిపెట్టే నీ మొగుడు బుద్ధి గురించి ఆ పిల్ల జీవితం ఇది వరకు కూడా ఒక చరిత్ర ఉంది అనేది మీ అమ్మగారికి తెలుసా? తెలీదు. మరి చెప్పాలి కదా మీ అమ్మగారికి, అమ్మ నువ్వు ఈసారి అయితే క్షమించేయమంటున్నావు, మా ఆయన చరిత్ర గురించి నీకు పూర్తిగా తెలీదు, లేదంటే ఆల్రెడీ ప్రేమ లవ్ స్టోరీ కాబట్టి దీన్ని మళ్ళీ పరువు ఎలా తీసుకుంటావు అని సగమే చెప్పావా? లేదు సార్, అలా అంటే ఇంకా రెస్పెక్ట్ నువ్వు పెళ్లికి ఒకటి ప్రేమించేటప్పుడు బీటెక్ అమ్మాయి 38,000 పాటు ఐటీ జాబ్ చేసుకునేటటువంటి అమ్మాయి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అక్కడ మీ పేరెంట్స్ యొక్క అప్రూవల్ లేదు. ప్రెగ్నెన్సీ టైంలో పోనీ మీ అమ్మగారి యొక్క సహాయ సహకారాలు లేవు, ఇన్స్టాగ్రామ్ పోస్టుల గురించి చెప్పలేదు, వేరే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నది చెప్పలేదు, ఆఖరికి ఇక్కడ అమ్మకు కూడా కళ్ళు కనిపించింది కాబట్టి చెప్పావు కానీ లేదంటే ఇది కూడా అమ్మకు చెప్పలేదు. మమ్మీ కూడా అబ్జర్వ్ చేసింది కాబట్టి చెప్పావు, లేదంటే ఇది కూడా అమ్మ దగ్గర నుంచి దాచిపెట్టు. అంటే ఇంకెలా ఉంటదంటే పేరెంట్స్ ఏం రెస్పెక్ట్ అమ్మా? అసలు మొత్తం లైఫ్ జీరో అయినప్పుడు ఏం రెస్పెక్ట్? పేరెంట్స్ యొక్క హెల్ప్ ఎప్పుడు తీసుకుంటారు మీరు? సరే తర్వాత ఏమైంది? అమ్మ క్షమించేసి వెళ్ళిపోమని చెప్పింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. 1 month కామ్ ఉన్నారు సార్. తర్వాత ఇంట్లో ఇంకా డైలీ తాగడం, అప్పటి నుంచి ఇంకా హెరాస్మెంట్ స్టార్ట్ అయింది మేము, తాగడం, కొట్టడం, ఆ అమ్మాయి లేకపోతే నాకు చేయి పని చేయనట్టు ఉన్నది, అలా ఇలాగా. పిలిపిలేదు సార్, లేదు సార్ పిలిపిలేదు సార్. 1 month ఇంక ఇంట్లో ఫుల్ టార్చర్ పెట్టారు, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కింద అలానే అవుతున్నాయి మ్యామ్. కోపం కొంచెం తగ్గినాక మళ్ళీ కూల్ అవుతాడులే అనుకున్నాను మేడం. తర్వాత ఒక రోజు midnight నేను వెళ్ళి డ్రింక్ చేసి వస్తా, అది అంటే అతనికి ఒక హెల్త్ ఇష్యూ ఉంది మేడం, ఆస్మా ప్రాబ్లం ఉంది, డ్రింక్ చేస్తే తనకి చాలా సీరియస్ అవుతుంది మ్యామ్. వద్దు అనుకుంటే ఇప్పుడు ఏం వద్దు అని చెప్పి ఆపాను మేడం. నేను ఇంటికి ఈమె డౌట్ వచ్చి మామూలుగా మేము బయట లాక్ వేస్తాం కదా మ్యామ్, 12:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మ్యామ్. సరే తాగి వచ్చేస్తాడు కావచ్చు, మార్నింగ్ మాట్లాడదాం అనుకున్న మనిషి మార్నింగ్ 4:45-6కి ఇంటికి వచ్చాడు మేడం. మళ్ళీ మరి 6 hours ఏం చేసావు అని వచ్చాక ఏ వయసు క్వశ్చన్ చేయదా మేడం, అలా క్వశ్చన్ చేశాను. వీళ్ళు ఆ రోజు చేసింది ఏంటి అంటే ఆ అమ్మాయితో బయట పంచాయతీ పెట్టుకోవాలి, ఎలా పెళ్లి చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చారు మేడం. వీళ్ళంటే ఎవరెవరమ్మా? మా హస్బెండ్ అండ్ ఆ అమ్మాయి. అండ్ ఎందుకు మీకు లీగల్ గా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని చేసుకోవాల్సినంత అవసరం ఏంటి మీ ఆయనకి? నువ్వు ఎట్లాగో ఒప్పుకున్నావు, చచ్చిపోతానందంట మేడం, నేను చేసేస్తా. అప్పుడు నీకు చెప్పాలి కదా విషయం, ఇలా ఒక పంచాయతీ జరిగింది, మరి ఆ అమ్మాయి ఇలా అంటుంది, ఏం చేద్దామని నీ సలహా తీసుకోవాలి కదా, ఆవిడని ఎలా కట్ చేయాలనేది నువ్వు చూసుకునేదానివి. నీకు ఆ ప్రపోజల్ కూడా ఇవ్వకుండా ఏం చేసుకుంటుందో చేసుకో అనే ఉద్దేశమా, లేకపోతే పెళ్లి చేసుకున్నా సర్దుకుంటుంది ఈ అమ్మాయి అని అనుకున్నాడా? పెళ్లి చేసినా సర్దుకుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.